ముందు యూనివర్సిటీ సమస్యలు మాట్లాడుకుందాం. హాస్టల్ కూలిపోయే పరిస్థితిలో ఉంది. బాత్రూమ్లు భయంకరంగా ఉన్నాయి. తాగడానికి నీళ్లు లేవు. నరకం కనిపించింది. అసలు ఈ నరకంలో స్పెషల్ ఎపిసోడ్ ఏంటంటే మెస్ ఫుడ్. అది ఎంత దరిద్రంగా ఉంటుందంటే మా హాస్టల్ ముందు తిరిగే కుక్కలు కూడా తినేవి. అసలు యూనివర్సిటీ హాస్టల్లో మెస్సుల్లో తిని అల్సర్, కొలైటిస్, ఫుడ్ పాయిజన్ అయిన వాళ్ళని చాలా మందిని చూశారు. ఏప్రిల్ 10, 2024 బీఈడీ హాస్టల్ స్టూడెంట్స్ తినే చట్నీలో బల్లి వచ్చిందని నిరసనకు దిగారు. ఇది నేను తీసిన ఫోటో. ఇది నెక్స్ట్ డే వెలుగు పేపర్లో వచ్చిన వార్త. ఇలాంటి ఇష్యూస్ మీద యూనివర్సిటీలో ధర్నా చేసి ఏం జరుగుతుందో తెలుసా? ధర్నా దగ్గరకు చీఫ్ వార్డెన్ వస్తారు. ఇలాంటివి మళ్ళీ జరగవని ప్రామిస్ చేస్తారు. మెస్ స్టాఫ్ని వేరే మెస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. కొన్ని రోజులు మెస్ మూసేస్తారు. తర్వాత మళ్ళీ ఇదంతా రిపీట్ అవుతుంది. జనవరి 2024లో కూడా లేడీస్ హాస్టల్ మెస్ అన్నంలో పురుగులు వచ్చాయని స్టూడెంట్లు రోడ్డెక్కి ధర్నా చేశారు. ఓన్లీ మీ హాస్టల్లోనే ఉందా? అన్ని హాస్టల్స్ లో ఒక్కసారి మీరు ఫుడ్ చూడండి, ఎంత దరిద్రంగా ఉందో చూడండి, ఎన్ని పురుగులు ఉన్నాయో చూడండి. ఎన్నో సార్లు కంప్లైంట్ చేసినాం, ఒక్కసారి కూడా రెస్పాండ్ అవ్వలేదు. కడుపు నొప్పిలేస్తున్నాయి ఒక్కొక్కళ్ళకి. ఎన్నిసార్లు అడిగినా ఇస్తే. ఎంతమంది స్టూడెంట్స్ ఎఫెక్ట్ అయ్యారు దీనివల్ల? కొంతమందికి అయితే వీటి వల్ల అరౌండ్ 10 to 20 మెంబర్స్ వరకు స్టమక్ పెయిన్ తో ఉన్నారు. ఎన్నిసార్లు చెప్పినా ఇదే ఫుడ్ చూడండి. తింటారా? మీరు తింటారా ఈ ఫుడ్? రీసెంట్ గా మార్చి 10, 2025 న్యూ గోదావరి హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్ మెస్ స్కూల్లో బ్లేడ్ వచ్చిందని విద్యార్థులు రోడ్డుకి రాత్రంతా ధర్నా చేశారు. పోయిన సమ్మర్లో అయితే లేడీస్ హాస్టల్లో నీళ్లు రావట్లేదని అమ్మాయిలంతా అర్ధరాత్రి రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసి నీళ్ళ ట్యాంకర్లు తెప్పించుకున్నారు. ఎన్ని ధర్నాలు చేసినా తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా, రిపీట్. ఇట్లా యూనివర్సిటీలో తిండి, నీళ్లు, హాస్టల్ రూమ్ల కోసం ప్రతి దానికోసం పోరాడాలి. అసలు ఒక సందర్భంలో జూలై 2023 అనుకుంటా, వర్షాకాలం, సిలబస్ కంప్లీట్ కాకుండానే ఆర్ట్స్ కాలేజీ వాళ్ళు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చారు. యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం ఒక్కో సెమిస్టర్కి మధ్యలో 4 నెలల గ్యాప్ ఉండాలి. కానీ ఆ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకుండా, సిలబస్ పూర్తి కాకుండా సడన్ గా ఎగ్జామ్స్ పెడతామంటే స్టూడెంట్స్ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా డే అండ్ నైట్ ధర్నా చేసి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేశారు.